హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం సార్. సార్, యుద్ధం కారణంగా ఇప్పుడు ఇండియా గ్యాస్ సంక్షోభాన్ని భారీ స్థాయిలోనే ఫేస్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు దేశంలో చాలా సిటీస్లలో హోటల్స్, రెస్టారెంట్స్ అన్ని కూడా ఈ గ్యాస్ సంక్షోభం వల్ల మూసేయడం జరిగింది. బెంగళూరులో చూసాము, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ గ్యాస్ ప్రైజెస్ వల్ల పరిశ్రమలు కూడా మూతపడే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి యుద్ధం ఈ గ్యాస్ సంక్షోభాన్ని క్రియేట్ చేయడంలో ఎటువంటి ప్రభావం చూపించింది? మరి ఇక మున్ముందు ఏ పరిశ్రమల మీద దీని ప్రభావం చూపిస్తుంది? నిజంగా పరిశ్రమలు మూసివేసే పరిస్థితి ఉందా? ఇప్పటికీ హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ మూతపడ్డాయి కదా, మరి ఇవి వినియోగదారుల మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తాయి సార్? భారతదేశంలో అల్లకల్లోలం మొదలైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ ఎఫెక్ట్ అయిన ఏరియా హోటల్స్, రెస్టారెంట్స్. సో మన దేశంలో దాదాపు 1,00,00,000 మంది ఈ హోటల్స్, రెస్టారెంట్స్, మెస్సులు వీటి మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఇప్పుడు ఆ 1,00,00,000 మంది ఉద్యోగాలు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ హైదరాబాద్లో తీసుకుంటే నిన్ననే హైదరాబాద్ ఐటీ కారిడార్కి సంబంధించిన హోటల్ సమాఖ్య ఒక పిలిపించింది. అదేంటంటే టీ, కాఫీ, ఇడ్లీ, వడ, తర్వాత పూరి ఇలాంటివి నిలిపేస్తున్నట్టుగా చెప్పారు ఆ ఏరియాలో. ఎందుకంటే గ్యాస్ సంక్షోభం అనేది బాగా వచ్చేసింది. అట్లాగే ఇడ్లీ దగ్గర నుంచి అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఇడ్లీ 10 రూపాయలు పెరిగింది, దోశ, వడ ఇవన్నీ కూడా 15 రూపాయలు పెరిగింది, ఉప్మా 10 రూపాయలు పెరిగింది, టీ, కాఫీలు కూడా పెరిగేస్తున్నాయి. సో ఈ విధంగా ఆల్రెడీ హోటల్స్ బంద్ అవుతున్నాయి. హైదరాబాద్లో టోటల్గా 20,000 రెస్టారెంట్స్, హోటల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే టీ, స్మాల్ చిన్న చిన్న ఇవి మొబైల్ హోటల్స్ ఇవన్నీ ఒక 25,000 ఉన్నాయి. ఇవి కాకుండా మెస్సులు ఒక 1000 మెస్సులు ఉన్నాయి. ఈ మెస్సుల్లో చిన్న చిన్న వాటిలో భోంచేసే విద్యార్థుల సంఖ్య 10 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. ఇది కాకుండా రోజు హైదరాబాద్కి వివిధ ప్రాంతాల నుంచి 5 నుంచి 10 లక్షల మంది ట్రావెల్ అవుతుంటారు. వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా 1,00,000 మందికి పైన ఉన్నారు హైదరాబాద్లో మాత్రమే. సో ఇదంతా కూడా ఎఫెక్ట్ అయింది. ఆల్రెడీ హైదరాబాద్లో చాలా చోట్ల హోటల్స్ మూసేయడం, కొన్ని ఫుడ్ ఐటమ్స్ అంటే ఆయిల్ ఎక్కువ తీసుకునే పూరి, తర్వాత దోశ, వడ ఇలాంటివన్నీ ఆల్రెడీ క్లోజ్ చేస్తారని చెప్తున్నారు. ఇవి కాకుండా పిజ్జా లాంటివి కూడా చాలా చోట్ల క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ రేట్లు పెడితేమో ప్రజలు కొనరు, అంత నడిచే పరిస్థితి లేదు. రెండోది గ్యాస్ దొరకట్లేదు కాబట్టి ఆపేస్తున్నామని చెప్తున్నారు. పైగా రంజాన్ సీజన్లో హలీం అనేది వెరీ పాపులర్. హలీం కూడా చాలా ఆయిల్ పడుతుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు ఆయిల్ అంటే గ్యాస్ కూడా అవసరం అవుతుంది. ఇదంతా కూడా గ్యాస్ మీద ఆధారపడింది. అంటే ఇండియాకి మనకి సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ 2025లో తీసుకున్నప్పుడు 33.15 మిలియన్ మెగా టన్నుల ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి అంటే మనకి వాడుతున్నారు. అంటే రోజుకి దాదాపు 20 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఎల్పిజి అనేది డైలీ అవసరం. సో మనకి ఎల్పిజి అవసరాల్లో 62% ఇంపోర్ట్ చేసుకుంటాం విదేశాల నుంచి. మనకు కూడా ఉత్పత్తి అవుతుంది. మన రిలయన్స్ గ్యాస్ ఇలాంటి రిఫైనరీస్ కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఎల్పిజిని ఉత్పత్తి చేస్తాయి. కానీ అవి ఎంత చేస్తాయి? 38% మాత్రమే మన అవసరాల్లో ఉత్పత్తి చేస్తే మిగతా 62% విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. ఈ 62%లో 90% ఈ హార్ముజ్ జలసంధి నుంచే వస్తుంది. ప్రధానంగా ఖతార్ నుంచి, ఇతర గల్ఫ్ దేశాల నుంచే మనకు వస్తుంది. సో ఇప్పుడు హార్ముజ్ జలసంధి అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి ఈ 90% దిగుమతుల్లో ఉన్న ఎల్పిజి మనకు ఆగిపోయింది. ఆల్రెడీ రిజర్వ్స్ ఉన్నాయి కొంత. ఈ రిజర్వ్స్కి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఒక ఎమర్జెన్సీ పవర్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఈ చట్ట ప్రకారం ఆల్రెడీ ఈ చట్టాన్ని వీళ్ళు అమలు చేయడం మొదలుపెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం ఎల్పిజి అవసరాలు దేనికి ఎక్కువ వాడుతున్నారు చూస్తుంది. అందులో 87% కన్జ్యూమర్స్లో 87% హౌస్ హోల్డ్స్ వాడుతున్నారు, కుటుంబాలు వాడుతున్నారు. సో మిగతా ఇది కమర్షియల్ పర్పస్లు అంటారు. కమర్షియల్ పర్పస్లు ఏంటంటే హోటల్స్, రెస్టారెంట్లు, ఇలాంటి హాస్పిటల్స్, తర్వాత ఫెర్టిలైజర్ ఎరువుల తయారీకి కూడా ఈ ఎల్పిజి ఎక్కువ వాడుతున్నారు. అలాగే హౌస్ హోల్డ్స్, కాస్మెటిక్స్, టైల్స్, వెహికల్స్, ఎల్ఎన్జి
పేరుతో నడిచే కార్లు అవన్నీ, అట్లా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఎక్కువగా గ్యాస్ మీద డిపెండ్ అయింది. అట్లాగే గుళ్ళు లేకపోతే చర్చిలు ఇలాగ రిలీజియస్ ఇవి కూడా వాళ్ళు ప్రసాదాలు ఇంకోటి పెట్టడం దానికి కూడా గ్యాస్ వాడుతున్నారు. సో అందుకని ఇదంతా చూసి ఫస్ట్ ప్రయారిటీ హౌస్ హోల్డ్స్కి ఇచ్చింది మన గవర్నమెంట్. ఈ చట్టం కింద ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం కింద ఫస్ట్ ప్రయారిటీ హౌస్ హోల్డ్స్కి సరఫరా ఇవ్వాలి. కాకపోతే ఒక రూల్ పెట్టారు, ఒకసారి నువ్వు గ్యాస్ బుక్ చేసినాక 25 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ 10 రోజులకు 5 రోజులకు గ్యాస్ బుక్ చేయడానికి లేదు. 25 డేస్ తర్వాతనే గ్యాస్ బుక్ చేయాలి హౌస్ హోల్డ్స్ మాత్రం. కానీ కమర్షియల్ దానికి ఆపేసింది. సో అంటే డిస్ట్రిబ్యూషన్ని ఒక ఛానలైజ్ చేయడం, సప్లై చైన్ని ఛానలైజ్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. రెండో అంశము ప్రొడక్షన్ పెంచమని రిఫైనరీస్ని ఆదేశించింది. సో ఇప్పుడు రిఫైనరీస్ ప్రొడక్షన్ పెంచాలి, ప్లస్ కమర్షియల్కి కట్ చేయాలి. మామూలుగా ఆల్రెడీ గ్యాస్ పెరిగింది కూడా, మనకి 14.2 kg హౌస్కి వచ్చే స్టాండర్డ్ సిలిండరు 14.2 kg 60 రూపాయలు పెరిగింది. కమర్షియల్ ఏమో 19 kgs ఉంటుంది. కమర్షియల్ ఏమో 115 నుంచి 120 వరకు కమర్షియల్ పెరిగింది. డబ్బులు పెరిగినా కూడా అందుబాటులోకి కమర్షియల్ది కట్ చేసేసారు. సో ఎప్పుడైతే కమర్షియల్ కట్ చేశారో అన్ని రాష్ట్రాల హోటల్ సమాఖ్యలు పిఎంకు మొరబెట్టుకుంటూ లెటర్ రాశారు. నేనైతే చెన్నైది లెటర్ చూశాను, తర్వాత కర్ణాటక లెటర్ చూశాను, ముంబై హోటల్ సమాఖ్య ఈ 3 లెటర్లు కూడా చూశాను, మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో వీళ్ళందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు ప్రధానమంత్రిని. కానీ మన ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే దాని శాఖ మన నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న చెప్తున్నది ఏంటంటే మనకున్న నిల్వలు ఉన్నాయి, అసలే లేదని కాదు, ఈ ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఫస్ట్ హౌస్లకి ఇవ్వాలి, కమర్షియల్ పర్పస్ అనేది సెకండరీ. కమర్షియల్ కొంత ఆగచ్చు, కానీ ఇళ్లలో గ్యాస్ అయిపోతే కోట్లాది మంది సఫర్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇళ్ళకి ఇబ్బంది లేకుండా ఇవ్వాలి. సెకండ్ ప్రయారిటీ హోటల్స్ లేకపోతే నిత్యావసరమైన ఇంపార్టెంట్ పరిశ్రమలు, ముఖ్యంగా వ్యవసాయ డిపెండెంట్ ఎరువులు ఇట్లాంటివి. ఆల్రెడీ మనం ఎరువులు కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం, గల్ఫ్ నుంచి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అక్కడ నుంచి అవి కూడా ఆగిపోయినాయి. కాబట్టి దేశీయ ఎరువులు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్ క్రైసిస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ పరిశ్రమలకు గ్యాస్ కానీ ఇకపోతే ఫుడ్ గ్రెయిన్ క్రైసిస్ వస్తుంది. అంటే మనకి ఎల్పిజి, పిఎన్జి, ఎల్ఎన్జి ఇవి ఎక్కువ వాడతారనమాట. సో అందుకని ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళకపోతే ఇది ఇంకా పెద్ద సంక్షోభం. ఎందుకంటే యుద్ధం ఇప్పుడు అవుతుందా లేదో ఎవరికి తెలియదు. అమెరికా ఆపదలుచుకున్నా ఇరాన్ ఆపే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి కనీసం ఒక నెల రోజులు ఇలాగే కానీ జరిగితే మనకు అతిపెద్ద సంక్షోభం, గ్యాస్ సంక్షోభం వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా 38% మాత్రమే మన గ్యాస్ అవసరాల్లో మనం తయారు చేస్తున్నాం. అది ఎంత పెంచినా ఇప్పటికిప్పుడు అంత పెరగడం అనేది సాధ్యం కాదు. 62% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు మనం ఇంకొక మ్యాక్సిమం ఒక 5-10% ప్రొడక్షన్ పెంచగలం, కానీ ఇప్పటికిప్పుడు రోజుల వ్యవధిలో అంత పెంచడం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ఇండియా ఇటు అమెరికా నుంచి, తర్వాత ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా వేరే దేశాల నుంచి కూడా ఇంపోర్ట్కి ఆల్రెడీ ప్లాన్ చేస్తుంది. ఇవి చేయాలంటే కూడా కొంత అక్కడ నుంచి రావాలంటే కూడా కొంత టైం పడుతుంది. ఆల్రెడీ రష్యా నుంచి కొంత వస్తుంది, అమెరికా నుంచి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా ఒక పక్క చేస్తుంది. ఈ లోపల ఇక్కడ కుటుంబాలకి సంక్షోభం రాకుండా ఈ సంక్షోభాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఒక రేషనలైజ్ చేస్తుంది అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పరిశ్రమలు ప్రధానంగా దెబ్బతింటాయి. కాబట్టి దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వేరే వాటికి కూడా దెబ్బతవుతుంది. ఇదేంటంటే రిఫిల్ ఎఫెక్ట్ అంటారు మామూలుగా. అంటే ఒకదాని మీద పడితే అది అన్నిటి మీద పడతా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎరువుల మీద ఒత్తిడి పెరిగితే అది వ్యవసాయం మీద ఒత్తిడి పెరుగుతుంది. వ్యవసాయం మీద పడితే ఫుడ్ గ్రెయిన్స్ మీద పడుతుంది. ఫుడ్ గ్రెయిన్స్ మీద పడితే ఆహార సంక్షోభం అనేది ఏర్పడుతుంది. అట్లాగే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరగడంలో నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ రేటు పెరుగుతుంది. జీడిపి గ్రోత్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. ఇలాగా ఇదేంటంటే మనం కోరుకునే యుద్ధం, మనకు సంబంధం లేని యుద్ధం, కానీ ఎక్కువగా అఫెక్ట్ అవుతూ ఉండేది మాత్రం ఏషియన్ కంట్రీస్, చైనా, ఇండియా, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇవి ఎక్కువగా ఈ యుద్ధం వల్ల అఫెక్ట్ అవుతున్నాయి. యూరోపియన్ కంట్రీస్ కూడా కొంతవరకు అవుతున్నాయి, కానీ అమెరికా, యూరోపియన్ కంట్రీస్ కంటే కూడా ఏషియన్ కంట్రీసే ఎక్కువగా మనం డిపెండెంట్. సో అందువల్ల
హోటల్స్ అయితే నాకు తెలిసి ఇంకా ఒక వారంలో దాదాపు అన్ని హోటల్స్ కూడా బంద్ అయిపోతాయి. దానికి తగినట్టే ప్రజలు కూడా ఎవరెవరు దాని మీద హోటల్స్ మీద మెస్సల మీద తినేవాళ్ళు కొంత ఇళ్లలోనే కరెంట్ స్టవ్లు ఇట్లాంటివి పెట్టుకొని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.